కొరకే. దేవుని బిడ్డలుగా దేవుని చిత్తము చేయవలసిన సమయంలో ఇతరులు తీసుకునే నిర్ణయాలను బట్టి ఎంతవరకు మన జీవితంలో ఆ నిర్ణయాలు మనకు ఆశీర్వాదంగా, కొన్నిసార్లు శాపకరంగా మారతాయో ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మన జీవితంలో ఆటుపోట్లు గుండా వెళ్తున్నాం. మన జీవితంలో ఎత్తుపల్లాలు గుండా వెళ్తున్నాం. మన జీవితంలో కష్ట సుఖాల గుండా వెళ్తున్నాం. మన జీవితంలో శ్రమల గుండా కూడా వెళ్తూ ఉన్నాం. ఆ శ్రమలకు, ఆ కష్టాలకు, ఈరోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితులకు కారణము మొదటిగా నువ్వు తీసుకున్న రాంగ్ డిసిషన్ కావచ్చు, లేదా నీ చుట్టూ ఉన్నవారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి నువ్వు దానికి తగిన ప్రతిఫలము అనుభవిస్తూ వచ్చి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు నువ్వు తీసుకున్న తీర్మానం కానివ్వండి, నీ చుట్టూ ఉన్నవారు తీసుకునే తీర్మానాలను బట్టి కానివ్వండి, నీవు కష్టాలు పాలైనట్లయితే, నీవు శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినట్లయితే ఏ రీతిగా దేవుడు అటువంటి స్థితిలో ఉన్న నిన్ను కనికరించగలడు? ఏ రీతిగా అటువంటి స్థితిలో అనగా మొదటిగా నువ్వు చేసిన పొరపాటును బట్టి కొందెచ్చుకున్న శ్రమలు, రెండోదిగా నీ చుట్టూ ఉన్నవారు తీసుకున్న తీర్మానాలను బట్టి వచ్చిన శ్రమలు, ఈ రెండు శ్రమల మధ్య నువ్వు వెళ్తున్నప్పుడు ఏ రీతిగా దేవుని కనికరం కోరుకోవచ్చు, ఆ శ్రమలను దేవుడు ఏ రీతిగా దీవెనకరంగా మార్చగలడో ఈరోజు మీతో పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. పౌలు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పౌలు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అతడు ఓడలో ప్రయాణం చేయడానికి కారణము సువార్త ప్రకటిస్తున్నాడని, క్రీస్తును గూర్చిన వార్తను ప్రచురం చేస్తున్నాడనే ఒకే ఒక్క నెపముతో పౌలును చంపాలి అనే ఉద్దేశంతో అతన్ని బంధించి క్రీస్తు ఖైదీగా చేసి ఖైదులందరితో పాటు అతన్ని తీసుకుని వెళ్తున్నారు. ఓడలో ప్రయాణం చేస్తున్న పౌలు ఇప్పుడు ఎవరు? ఒక ఖైదీగా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందో బైబిల్లో మనం చూస్తున్నాం. 9వ వచనము. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలుకు ఎందుకో డౌట్ వచ్చింది. ఈ ప్రయాణం మంచిది కాదు, ఈ ప్రయాణం క్షేమం కాదు, ఈ ప్రయాణం ఏదో ఆపదను తీసుకురాబోతుంది అనే ఉద్దేశం పౌలుకు కలిగింది. వెంటనే పౌలు వచ్చి ఆ ఓడ నడిపించే అధికారులతో అంటున్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణం మనకు క్షేమము కాదు. ఒక దైవజనుడు, దేవుని సేవకుడు, దేవుని ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి ఒక సలహా ఇస్తున్నాడు, ఈ ప్రయాణము క్షేమము కాదు అని సలహా ఇస్తున్నప్పుడు ఓడను నడిపించే అధికారులు కానివ్వండి, అక్కడ చుట్టూ ఉన్నవారు కానివ్వండి, ఎంతో కొంత పౌలు యొక్క మాటను వింటే బాగుండేది. కానీ ఆ రోజు పౌలు చెప్పిన మాట ఏ ఒక్కరికి లెక్క లేకుండా పోయింది. దట్స్ వాట్ వి సీ. ఏముంది బైబిల్లో చూద్దారండి. మన ప్రయాణము మంచిది కాదని, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును వాడ యజమానుడును చెప్పినదే నమ్మెను. రైట్. పౌలేమో ఆత్మానుసారంగా నడిచేవాడు, వాడు నడిపే వాళ్ళేమో వాతావరణాన్ని బట్టి నడిచేవాళ్ళు. ఏది కరెక్ట్? వాతావరణాన్ని బట్టి నడవడం కరెక్టా? ఆత్మానుసారంగా నడవడం కరెక్టా? దేవుని చిత్తానుసారంగా నడవడం కరెక్టా? అనుభవాన్ని బట్టి నడవడం కరెక్టా? దయచేసి గమనించండి. దేవుని చిత్తానుసారంగా నడిచే నడకతో పోలిస్తే ఈ లోకంలో మరి ఏది కూడా అందుకు సరైనది కానే కాదు. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును అని బైబిల్లో ఉంది. దేవుని చిత్తము కన్నా శ్రేష్టమైంది మరొకటి లేనే లేదు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఎందరైతే దేవుని ఆత్మ మూలముగా నడుస్తారో వారందరూ దేవుని పిల్లలుగా పిలువబడతారు. అనగా అర్థం ఏమిటి? దేవుని పిల్లలుగా పిలువబడిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, క్రీస్తు యొక్క బిడ్డలుగా ముద్రించబడిన మనము దేవుని యొక్క ఆత్మ నియమము ద్వారా నడవవలసిన వారమై ఉన్నాము. ఆయన చిత్తము చేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడే మన జీవితంలో క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని చూస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఒక ప్రశ్న. నీ జీవితంలో నీవు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, ఏదైనా ప్రారంభించవలసి వచ్చినా, ఏదైనా ముఖ్య డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినా దేన్ని నువ్వు సహజంగా ఆధారంగా తీసుకుంటావు? దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీద ఆధారపడతావా,
లేక నీ అనుభవం మీద ఆధారపడతావా, లేక నీ చుట్టూ ఉన్న మనుషుల మీద ఆధారపడతావా? దేన్ని నీవు ప్రాముఖ్యమైన విషయంగా భావిస్తావు? దయచేసి గమనించండి. నీ చుట్టూ ఉన్న అనుభవం గల వారి యొక్క ఆలోచన తీసుకోవడం తప్పు అని కానీ, నీవు ఉన్న అనుభవాన్ని కూడా కన్సిడర్ చేయడం తప్పు అని కానీ నేను చెప్పటం లేదు. కానీ ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ అనుభవాన్ని కూడా కన్సిడర్ చేస్తాడు. నీ చుట్టూ ఉండే అనుభవం కలిగిన వారు ఇచ్చే సలహాను ద్వారా కూడా నీతో తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఏదేమైనప్పటికీ వాళ్ళు చెప్పే సలహా కానివ్వండి, నీ అనుభవం ఇచ్చే సలహా కానివ్వండి, ఏమైనప్పటికీ అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీ మీద ఉంది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ వాట్ ఈస్ గాడ్స్ విల్. మరొక ప్రశ్న మీకు రావచ్చు, బ్రదర్ అసలు గాడ్స్ విల్ అంటే ఏమిటి? అవునా, దేవుని చిత్తం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరు దేవుని చిత్తం గురించే మాట్లాడతారు, దేవుని చిత్తం చేయమంటారు. అసలు దేవుని చిత్తము అంటే ఏమిటి? దానికి సమాధానం కీర్తనలో సమాధానం ఉంది. ప్రతి ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్తుంది. 25వ కీర్తన 12వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి ఏముంది బోధించును. నీవు కోరుకోవలసిన మార్గము, నువ్వు కోరుకోవలసిన పని, నువ్వు కోరుకోవలసిన ఉద్యోగము, నువ్వు కోరుకోవలసిన జీవిత భాగస్వామి, నువ్వు కోరుకోవలసిన స్థలము, పొలము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేమైనా కానివ్వండి. దేన్ని కోరుకోవాలో, దేన్ని కోరుకోకూడదు, దేన్ని అడగాలో, దేన్ని అడగకూడదు, అది నువ్వు తెలుసుకునేటటువంటి శక్తి కలవాడిగా ఉండాలి అంటే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఏమిటది? యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో. అనగా ఎవరు దేవుని చిత్తం తెలుసుకోగలరు? యెహోవా యందు భయభక్తులు కలవారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట పాపములను అసహించుకునుటయే. ఏమిటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట పాపములను అసహించుకునుటయే. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో అంటే అర్థం ఏమిటి? పాపమును ఎవడైతే ద్వేషిస్తాడో, పాపమును ఎవడైతే విసర్జిస్తాడో, పాపమునకు తావు లేకుండా తన జీవితాన్ని, శరీరాన్ని కాపాడుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకోగలడు. పాపంలో జీవించే వానికి దేవుని చిత్తం తెలియదు. పాపానికి బానిసైన వ్యక్తికి దేవుని యొక్క చిత్తం చేసే శక్తి ఉండదు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, నీకు దేవుని చిత్తం తెలియదు. నువ్వు ఎంత బైబిల్ చదువు, నీకు దేవుని చిత్తం తెలియదు. ఎందుకని? నీకు దేవుని చిత్తం తెలియాలంటే మొదటిగా నీ యొక్క అతిక్రమాన్ని, చెడు మార్గాన్ని, పాపమును నువ్వు విడిచిపెట్టాలి. నీలో ఉన్న లోపం ఏమిటో దేవుని ఆత్మ నీకు తెలియజేసినప్పుడు ఆ లోపాన్ని వెంటనే వదిలేయాలి. నీ హృదయంలో లోపం కలిగి, నీ జీవితంలో పాపము కలిగి, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, ఆలోచనలు, తలంపులు కలిగి దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి అంటే అది సాధ్యము కానే కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితంలో దేవుని యొక్క చిత్తము జరగాలంటే, ఆయన కోరిక ప్రకారం మనం నడవాలంటే, ఆయన మన జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియాలంటే మొదటిగా నీ హృదయము పాపము నుంచి విడిపింపబడి ప్రశాంతంగా ఉండాలి. మరలా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఒక తొట్టు ఉంది, దయచేసి మీరు గమనించండి. నీళ్లు కలిగిన తొట్టె బయట ఉందనుకోండి, నీళ్లు కలిగిన ఒక వాటర్ టబ్ బయట ఉందనుకోండి. సాయంకాల సమయంలో చక్కగా చంద్రుడు, నక్షత్రాలు ఉన్నారనుకోండి పైన. ఇప్పుడు ఆ తొట్టులో నీళ్లు ఉన్నాయి, అవి ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు తొట్టులో చూడండి, మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏం కనిపిస్తుంది? తొట్టులో ఏం కనిపిస్తుంది? ఆకాశం కనిపిస్తుందా? రైట్. చంద్రుడు కనిపిస్తాడా? రైట్. నక్షత్రాలు కనిపిస్తాయా? రైట్. చక్కగా కనిపిస్తుందా లేదా? చక్కగా కనిపిస్తుంది. ఈ నీళ్లు ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత నిర్మలంగా ఉంటే ఆ పైనున్న సృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంటే పైనున్న దేవుని యొక్క చిత్తం ఏమిటో స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో ఒక చిన్న రాయి వేసి చూడండి, ఏమవుతుంది చెప్పండి? అంతా గందరగోళమే. ఎస్, అంతా చిన్న రాయే, పెద్ద ఏమకండి, పెద్ద రాయి తీసి పడేమాకండి అవసరంలా. ఒక చిన్న రాయి వేసి చూడండి, నీళ్ళంతా కలిసిపోతుంది. ఎప్పటిదాకా మరలా పైది మనకి ఇంకా కనిపించదు, మరలా ప్రశాంతత ఏర్పడేంత వరకు, మరలా ఆ కలకలము,
ఆగేంత వరకు మరలా నీకు ప్రశాంతత కనిపించదు. పాపం వల్ల నీ హృదయంలో ఏర్పడిన కలకలము పూర్తిగా నీ దగ్గర నుంచి తొలగించబడేంత వరకు దేవుని చిత్తం ఏమిటో నీకు తెలియదు. పాపంలో జీవిస్తూ కూడా దేవుని చిత్తం చేయాలంటే సాధ్యము కాదు. దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ కూడా, ఇష్టం లేని విధంగా మాట్లాడుతూ కూడా, ఇష్టం లేని విధంగా తలస్తూ కూడా, ఇష్టం లేని విధంగా జీవిస్తూ కూడా దేవుని యొక్క చిత్తం చేయాలని ఆశపడుతున్నానండి. నా వివాహ విషయంలో దేవుని చిత్తం చేయాలనుకుంటున్నానండి. నా ఉద్యోగ విషయంలో దేవుని చిత్తం చేయాలనుకుంటున్నానండి. నా వ్యాపార విషయంలో దేవుని చిత్తం చేయాలనుకుంటున్నానండి. విదేశీ ప్రయాణం విషయంలో, ఇతర దేశం వెళ్ళే విషయంలో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ గాడ్స్ విల్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఇన్ సిన్. పాపంలో జీవించేంత కాలము దేవుని చిత్తము తెలుసుకోవడం నీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకని? ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారే దేవుని పిల్లలు. ఎవరైతే పాపము ద్వారా నడిపించబడతారో, ఎవరైతే శరీర ఇచ్చల ద్వారా నడిపించబడతారో, ఎవరైతే సైతాను ద్వారా నడిపించబడతారో వారు ఏ రీతిగా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోగలరు? తెలుసుకోవడం సాధ్యము కాదు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, దేవుని చిత్తము తెలుసుకోగలిగినటువంటి స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్రశాంతమైన జీవిత విధానాన్ని కలిగి ఉన్నావా? అటువంటి నిర్మలమైన మనస్సాక్షిని నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నట్లయితే ఆకాశంలో ఏమైతే ఉందో స్పష్టంగా నీకు కనిపిస్తుంది. దేవుని హృదయంలో ఏమైతే ఉందో, దేవుని తలంపులు ఏమైతే ఉన్నావో నీకు స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. తెలియచేసే బాధ్యత దేవుడిదే. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు ఏమి కోరుకోవాలనో దాన్ని యెహోవాయే అతనికి బోధించును. దేవుడు నీకు ఏదైనా బోధించాలంటే, ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు నీకు చెప్పాలంటే, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో దేవుడు నీకు చెప్పాలంటే, ఎస్పెషల్లీ లైఫ్లో తీసుకోవాల్సిన అతి విలువైన తీర్మానాల్లో అతి ప్రాముఖ్యమైంది జీవిత భాగస్వామి విషయంలో, వివాహ విషయంలో ఒక మంచి తీర్మానం తీసుకోవాలంటే మొదటిగా నీ హృదయం ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి అనుకూలమైన స్థితిలో నీ హృదయం ఉండాలి. ఉందా? ఈరోజు ప్రశాంతంగా నీ హృదయం అల్లకల్లోలంగా ఉంది. ఉక్కిరి బిక్కిరైపోతూ ఉన్నావు, టెన్షన్ పడుతూ ఉన్నావు, ఆందోళన చెందుతూ ఉన్నావు. ఎందుకని? పడిన రాళ్ళను బట్టి పడిన రాళ్ళను బట్టి నీళ్ళేమైనాయి? కలకలమైపోయింది. చేసిన పాపాలను బట్టి నీ మనసు ఏమైంది? కలకలమైపోయింది. నీ హృదయం ఏమైంది? అటు ఇటు కొట్టబడుతూ ఉంది. దేవుని చిత్తం తెలుసుకోవడం సాధ్యం కాదు. ఏం చేయాలి? కామ్ డౌన్. నువ్వు చేసిన పాపాన్ని విడిచిపెట్టి సమాధానపడు దేవుడితో. నువ్వు వేసిన వేషాలు విడిచిపెట్టి సమాధానపడు దేవుడితో. ఎప్పుడైతే సమాధానం వస్తుందో ఆ నెలల్లో ఆకాశంలో ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని బైబిల్లో ఒక చక్కని ఆ విషయాన్ని మనం చదువుతాం. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏమని తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద ఏమిటంట? సమాధానం. దేవుని ఉద్దేశం ఏమిటి? సమాధానం కలిగి ఉండాలి. పీస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయాలి. అలా మనం సమాధానం కలిగి జీవించాలంటే ఏం కావాలి? మన జీవితంలో పాపము చేసే కలకలము మన జీవితంలో జరగడానికి వీలు లేదు. పాపము చేత మనం కలకలంలోకి వెళ్ళడానికి వీలు లేదు. పాపము ద్వారా మన హృదయము ఉక్కిరి బిక్కిరి కావడానికి వీలు లేదు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా ఈరోజు ప్రభువును అడిగి, ప్రభువా నా మనసు గలిబిలిగా ఉంది, కలకలంలో ఉంది, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది, నీ చిత్తం నాకు అర్థం కావటంలా, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియటంలా, దానికి కారణము పాపం వల్ల వచ్చిన కలకలం వల్ల నేను చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నా. ప్రభువా నా హృదయాన్ని నెమ్మదపరచు, నేను చేసిన తప్పును బట్టి నన్ను క్షమించి, నీకు నాకు మధ్యన అడ్డులు తొలగించి నన్ను ప్రభువా సమాధానంతో నింపు నాయనా, నీ చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతున్నా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకించి సమాధానాన్ని నీకు అనుగ్రహించి ప్రశాంతతను నీకు ఇచ్చి దేవుడు నీ జీవితాన్ని తన చిత్తానుసారంగా నడిపించుటకు ఆయన చాలినవాడు అనడానికి సందేహము లేదు. హౌ కెన్ వి ఫైండ్ గాడ్స్ విల్? ఇట్స్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ లెర్న్ హౌ టు రిజెక్ట్ సిన్ అండ్ హౌ టు ఓవర్కమ్ సిన్. ఎప్పుడైతే పాపాన్ని జయిస్తావో, దాన్ని తిరస్కరిస్తావో, విసర్జిస్తావో, అప్పుడే నువ్వు దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోగలుగుతావు.